శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. దైవం, భక్తులు, ఈ రెండింటి మధ్యన ప్రభుత్వం, అధికారం, ప్రకృతి, వాస్తవికత, ఈ మూడింటి మధ్యన అనేసరికి త్రికోణం మధ్యలో కొంత ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలం ఆధారంగా పెట్టుబడిదారులు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానం అన్న పదాన్ని ప్రయోగించి ఒక పెట్టుబడిదారు కోట్ల రూపాయలు ఆర్జించిన ఉదాహరణలు మనకి ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. ఘటకేశ్వర ప్రాంతంలో ఒక వెంకటేశ్వర ఆలయం. ఆ వెంకటేశ్వర ఆలయానికి ముందు ఆ ఆలయ నిర్మాతల పేరు. ఏం జరుగుతోంది? దేశీయంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన దేవాలయ వ్యవస్థ ఎలా మారుతోంది? ఎవరు స్థాపన చేశారో వారి పేరిట ఆ ఆలయంలో ఉండే దైవాన్ని పిలవాలి. నామకరణం ఇది ఆగమశాస్త్ర సూత్రం, నియమం. కానీ వ్యవస్థల పేరిట, సంస్థల పేరిట, వారి వారి వ్యక్తిగత వ్యాపార అవసరాల పేరిట, ప్రకటనల పేరిట కార్పొరేట్ ప్రపంచం ఆలయ వ్యవస్థలోనికి చొచ్చుకు రావడంతో ఒక్క ఘటకేశ్వరం మాత్రమే కాకుండా దేశం మొత్తం మీద ఇలాంటి వాతావరణం త్వరలో మనం చూడబోతున్నాం. దేశీయంగా సుమారుగా 50,000 కోట్ల వ్యాపారం జ్యోతిషం మీద అవుతోంది అంటూ లెక్కలు కడుతున్నారు వ్యాపారవేత్తలు. 50,000 కోట్లు జ్యోతిషం వ్యాపారం అయితే అంతకు మించి వందల వేల కోట్లు, లక్షల కోట్ల వ్యాపారం భక్తి, ఆధ్యాత్మిక వ్యాపారంగా మారింది. ఏ విధంగా కూడా ప్రచారం అవసరం లేని దైవాన్ని, దైవ చిత్రపటాన్ని, దైవం అర్చామూర్తిని ఆధారం చేసుకొని మనం వ్యవహారాలని నడిపిస్తున్నాం. చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందా? అతడు CEO. కాసింత గడ్డం పెంచుకుని కాషాయం వస్త్రాలు కట్టుకున్నాడా స్వామీజీ? వ్యవస్థలలో వచ్చిన మార్పులను గమనించినట్లయితే సెల్ ఫోన్ ఉంటే CEO, కాషాయం కడితే స్వామీజీగా మారిపోయిన నేపథ్యంలో స్వామీజీలు ఆశీస్సులు, అండదండలు, వారి అనుగ్రహం, వారి దివ్యాశీస్సులు. ఈ క్షణం ఆలయానికి రండి. నిమిషంలో మీ కోరికలు తీర్చే దైవం మా దగ్గరే. నిమిషమ్మ అన్న పేరిట ఒక దేవత. ఒక నిమిషంలో మీ కోరికలు తీరుతాయి. ఆలయానికి రండి, కోరికలు తీర్చుకుని వెళ్ళండి. ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కట్టారా, మీ కోరిక అయిపోయింది. ఇక్కడ మీరు హుండీలో ఉంగరం వేశారా, అయిపోయింది. ఏమిటి అయిపోయింది? మన ఉంగరం పోయింది. చెప్పడానికి మట్టుకు ఇటువంటి వ్యాపార సూత్రాలతో విశేషంగా ఈనాటి కాలంలో ఆలయ వ్యవస్థ మారిపోతుంది. మా ఆలయానికి రండి, హోమాలు చేయండి. మా ఆశ్రమంలో, మా మఠంలో ఎండుమిరపకాయల హోమాలు చేస్తున్నాం. ఇది ప్రత్యంగిరా, ఇలా వేస్తాం. అలా అయిపోయింది. మన దగ్గు వచ్చేస్తుంది. ఒక ఆలయంలో అమ్మవారికి మీరే మీ చేతులారా స్వహస్తాలతో అభిషేకం చేయండి. శ్రీపురం టికెట్ 150 రూపాయలు. 80 ఎకరాల ప్రాంగణంలో 70 కిలోల బరువు గల అమ్మవారి అర్చామూర్తి, విశాలమైన ఖాళీ స్థలాలు, తోటలు. బయటికి వచ్చాక అమ్మవారి ఆలయం. ఆలయానికి 4 వైపులా, 3 వైపులా, 2 వైపులా తలుపులు, గంగాళంలో నీరు, తులసి దళాలు, చెంబులు. ముంచండి, అమ్మవారి శిరస్సున పోయండి, అవతలికి వెళ్ళండి. ఆ ఆలయ నిర్వాహకుల ఫోటోలతో కూడుకున్న చిన్న సంచి, ఒక లడ్డు, ప్రసాదం. తిరిగి మౌనంగా బయటికి వచ్చేద్దామా? అలా వీల్లేదు. ఆ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్, దుకాణాలు కొన్ని ఉన్నాయి. అందులోకి తప్పనిసరిగా వెళ్ళాలి. మీ తోవ అటువైపుగా మార్చారు. ప్రధాన ద్వారానికి, రహదారికి అనేక చోట్ల అడ్డుకట్టలు వేసి మీ ప్రయాణం తప్పనిసరిగా ఆ చీరల కొట్టులో నుంచి రావాలి, ఆ మిఠాయిల కొట్టులో నుంచి రావాలి, ఆ పుస్తకాల కొట్టులో నుంచి రావాలి. ఆ ప్రసాదాలు, బట్టలు, పుస్తకాలు ఇవి మాత్రమే కాకుండా తినుబండారాలు కూర్చుని తిని మరీ బయటికి రావాలి. బిజినెస్ చెయ్యాలి. ఇలా ఆలయాలన్నీ కూడా మారిపోతున్న నేపథ్యంలో ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఆధ్యాత్మికతను ఏ వైపు తీసుకువెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? పీఠాధిపతులే, ఏకాంగులే 120 సంవత్సరాలు జీవించి దేశమంతా వైష్ణవం ప్రబోధించిన ఒక మహానుభావుడిని అర్చామూర్తిగా ఏర్పాటు చేసి టికెట్ ఇంత వెల నిర్ణయించి మీరు వెళ్ళండి. 106 దివ్యక్షేత్రాలని ఒకే చోట దివ్య దర్శనం చేసుకోండి. 106 మాత్రమే నిజానికి. 107, 108 వైకుంఠం, పరంపదం ఈ లోకంలో మనం నిర్మించలేం. ఏమైతేనేం. కార్పొరేట్ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం రెండూ వేరు కాదు, ఒకటిగా మారిపోతున్న, మార్చేసిన ఈ తరుణంలో సామాన్యులమైన మనకందరికీ అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఏం చేద్దాం? పూర్వకాలపు సామెత ఒకటి ఉంది, ఇంటికన్నా గుడి పదిలం.
ఇది పూర్వపు సామెత. గుడి కన్నా ఇల్లే పదిలం. ఇది ఈనాటి సామెత. మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. గుడి కన్నా ఇల్లే పదిలం, గుడి కన్నా ఇల్లే పదిలం, గుడి కన్నా ఇల్లే పదిలం. కార్పొరేట్ ప్రపంచంలో కార్యాలయం నుంచి ఇంటికి రావడం మానేసి బయట ఎక్కడో తిని కర్రీ పాయింట్లో కర్రీకి తీసుకుని ఇంట్లో ఉండడమే తక్కువైపోయింది. చీకట్లో వెళ్తారు, చీకట్లో వస్తారు, ఇల్లంటే భయపడతారు. ఈ కారణం చేతనే ఆధ్యాత్మిక వాతావరణం కాస్త ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చుకుందాం అనే ఆశతో టూరిజం కింద మారిపోయింది. స్పిరిచువల్ టూరిజం అన్న పేరిట పిలుచుకుంటున్నాం. నిజానికి టూర్ చేయవలసింది, యాత్ర చేయవలసింది లోపల. బయట వాతావరణం కన్నా ఇల్లు మేలు, ఇల్లే మేలు. తగులాడుకున్నా, దెబ్బలాడుకున్నా, పోట్లాడుకున్నా, కాట్లాడుకున్నా మాట్లాడుకునే మనుషులు ఇంట్లో ఉంటారు. భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాన్న, చుట్టాలు. ఇది ఇల్లు. ఇంటి వాతావరణాన్ని మార్చుకోగలిగితే ఇంటికంటే మించిన పెద్ద గుడి బయట లేదండి, లేదండి, లేదండి. ఇల్లును గుడిగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. గుళ్ళల్లో దైవాన్ని వెతకడం మానేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం.